ధనంజయ్ గారిని వేదికపైకి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఒక మంచి మాటలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ధనంజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ముందుగా వేదిక ముందున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీనివాస్ గారితో నాకున్న అనుబంధం ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు కూడా మా మధ్య మేము కలవటం తక్కువైనా కూడా చాలా ఆత్మీయమైన అనుబంధం ఉంది. వారు మా మనసులో చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. దానికి కేవలం కారణం ఆయన యొక్క కృషి, నిస్వార్థ సేవ, పట్టుదల. ఇంకొక అనుబంధం, ఏ పేరుతో అయితే ఈ ట్రస్టు స్థాపించబడిందో సోమసుందరం గారు మా ఫాదర్ చదువుకున్నటువంటి స్కూల్లోనే వారు పనిచేయటం, వారు విశిష్టమైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు పొందుకోవటం, ఇవన్నీ కూడా మాకు చాలా స్ఫూర్తినిస్తాయి. విద్యార్థులను ఉద్దేశించి నా సిన్సియర్ కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకు అంటే మీరు ఒక మంచి సాంగత్యంలో ఉన్నారు. మీ మిత్రులు అవనండి, మీ యొక్క ఉపాధ్యాయులు అవనండి, మీ అందరికీ మార్గదర్శకులైనటువంటి ఆ శ్రీనివాస్ గారు కానివ్వండి, ఈ సాంగత్యం పొందటం అనేది ఎప్పుడో మనం చేసుకున్నటువంటి అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ మీకు కావలసినటువంటి సహాయం అడిగి పొందుతూ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని శ్రీనివాస్ గారికి, సంస్థకి. ఇక్కడ మా స్కూల్స్ అన్నిటిల్లోనూ ఒక 6,000 మంది విద్యార్థులు పైబడి చదువుతూ ఉంటే మేము మా ఆడిటోరియం ఇవ్వటంలో ఉన్న స్వార్థం ఏంటంటే శ్రీనివాస్ గారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం, అలాగే ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి బాలిక, బాలుడు, ప్రతి స్టూడెంటు, ప్రతి టీచరు నుంచి ఎంతో కొంత స్ఫూర్తి పొందుదాం. ఆ స్ఫూర్తి సిలరోక్స్ స్కూల్స్లో జోడించి ముందుకెళ్దాం అనేటటువంటి స్వార్థపూరితమైన ఆలోచనతోనే మీకు ఇవ్వటం జరిగింది. ఇందులో సాయంత్రం అవలోకనం చేసుకుని ఏ మంచి లక్షణాలు మేము పొందుపుచ్చుకుంటాం, వాటిని మేము ప్రయత్నపూర్వకంగా వేటిని ఆచరిస్తాం అనేది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా సత్సాంగత్యం చాలా చాలా వరం.
మీకు పిఎస్ఎస్ ట్రస్ట్ లాగానే మీ స్నేహితులు కూడా ఒక అపూర్వమైనటువంటి సాంగత్యం, మీతో పాటు చదువుకుంటున్నటువంటి మిగిలినటువంటి స్టూడెంట్సు వారు మీరు కలవటం, చదువుకోవటం, కష్టం సుఖం పంచుకోవటం, మంచి చెడు నేర్చుకోవటం, ఇటువంటిది ఒక వరం. దాన్ని పొందుపూచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చాలామంది ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు తర్వాత జాయిన్ అవుతున్న ట్రస్ట్లో తర్వాత జాయిన్ అవుతున్న వాళ్ళకు మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నిన్న ఈ ఏర్పాట్లు చేస్తూ, ఈ అరేంజ్మెంట్స్ చేస్తూ నేను ఒక 10 మంది వాలంటీర్స్ని కలవటం జరిగింది. వాళ్ళతో ఒక 45 మినిట్స్ మాట్లాడటం జరిగింది. ఎటువంటి మేము చెప్తున్నటువంటి క్యారెక్టర్ ఫస్ట్, కాంపిటెన్స్ నెక్స్ట్ ఆ 45 నిమిషాల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఏ రకమైనటువంటి చెడు సావాసాలకి, చెడు అలవాట్లకి తావివ్వకుండా ఈ ఆలుమ్నై ఆఫ్ పిఎస్ఎస్ ట్రస్ట్ ఎంత నిబద్ధతతో ఉన్నారో, వాళ్ళ యొక్క కష్టపడేటటువంటి తీరు, వాళ్ళ యొక్క హంబుల్నెస్ అవన్నీ చూసి శ్రీనివాస్ గారి నుంచి ఇవి మేము నేర్చుకోవాలి అని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఆల్మోస్ట్ సిల్వర్ ఓక్స్, పిఎస్ఎస్ ట్రస్ట్ రెండు కూడా మేము 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మా ప్రయాణంలో. పిఎస్ఎస్ ట్రస్ట్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇంచుమించు ఒకే రకమైనటువంటి ప్రయాణం, కాకపోతే దారులు వేరు, కాకపోతే గమ్యం మాత్రం, ఆశయం మాత్రం ఒకటే. క్యారెక్టర్, వ్యక్తిత్వ వికాసం. మీకు మ్యాథ్స్లో మార్కులు ఎన్ని వచ్చినాయి, సైన్స్లో మార్కులు ఎన్ని వచ్చినాయి కంటే కూడా మీ వ్యక్తిత్వంలో ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ వ్యక్తిత్వంలో మచ్చలేనితనం ఉందా లేదా, ఇటువంటిదే ఈ 2 సంస్థల యొక్క ధ్యేయం. అహర్నిశలు సార్ కానీ టీచర్స్ కానీ అందరూ కష్టపడుతున్న దానికే. ఇది ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా యు ఆర్ గోయింగ్ టు బి ఎ బెటర్ జడ్జ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా నడవాలి. తర్వాత దీని గుర్తులు, దీని యొక్క పాఠాలు మేము నేర్చుకోవాలి అని కోరుకుంటూ అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా మా శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.